నమస్తే అండి. నా పేరు యనమల రాజు, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అండ్ మోటివేషనల్ స్పీకర్. ఇప్పుడు చాలామంది నన్ను అడుగుతున్నారు, వెంచర్కి వచ్చిన ప్రతి కస్టమరు తీసుకోడు కదా, సో వచ్చే కస్టమరు నిజమైన కస్టమరా, విండో షాపింగ్ అంటే జస్ట్ చూసి తర్వాత చెప్తాను వెళ్ళిపోయే కస్టమరా? ఈ కస్టమర్ను మనం ఎట్లా ఫిల్టర్ చేయాలా, ఎట్లా ఐడెంటిఫై చేయాలా అంటే ఒకటే నీకు గుర్తుపెట్టుకోండి, కస్టమర్ అనే వాళ్ళు రకరకాలు ఉంటారు. సో ఈ రకరకాల కస్టమర్లు కూడా, ఈ రకరకాల రియల్ ఎస్టేట్ సంస్థలు కూడా కస్టమర్ను ఎట్లాగైనా సరే వెంచర్కి తీసుకెళ్తే చాలనే లక్ష్యంతో పనిచేసే సంస్థలు చాలా ఉన్నాయి. వెంచర్కు వస్తే చాలనుకునే వాటి వల్ల చాలా నష్టాలు జరుగుతాయి. ఖచ్చితంగా కస్టమర్ అనే పర్సన్, నిజమైన పర్సన్ రావాలంటే ముందుగా మనం ఫిల్టర్ చేయాలి. వస్తున్న కస్టమర్తో రేపు సైట్ విజిట్కి వెళ్తాం అనుకుంటే ఈరోజే కస్టమర్ దగ్గరికి వెళ్ళి, లేదా కస్టమర్నే ఆ రియల్ ఎస్టేట్ సంస్థకు సంబంధించిన ఆఫీస్కి రప్పించి, సో మీ బడ్జెట్ ఏంటి, మీ రిక్వైర్మెంట్ ఏంటి, ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారా, తీసుకున్న దాంట్లో ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారా, ఇది లాంగ్ టైమ్ ఇన్వెస్ట్మెంటా, షార్ట్ టైమ్ ఇన్వెస్ట్మెంటా, మిడిల్ టర్మ్ ఇన్వెస్ట్మెంటా, లేకపోతే దీన్ని 1 ఇయర్కో 2 ఇయర్స్కో మళ్ళీ తీసి రీఇన్వెస్ట్ చేసే అవకాశం ఉందా, అసలు మీ బడ్జెట్ ఎంత, సో మీరు ఎంచుకుంటున్న రూట్ ఏది, రేట్ ఏది, ఇవన్నీ కూడా ముందుగా ఫిల్టర్ చేయాలి కస్టమర్ను. అట్లా ఫిల్టర్ చేయగలిగితేనే కస్టమర్ సైకాలజీ మీద మీకు గ్రిప్ వస్తుంది, మీ దగ్గర ఏముందో కస్టమర్కు అర్థమవుతుంది. ఈ రెండిటికి మధ్య ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా, కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా మీరు ఫుల్ఫిల్ చేసుకోగలిగితే రేపు అతనికి ఏ ప్లాట్ ఇప్పించాలి, ఏ సైజులో ఇప్పించాలి, ఏ రేటులో ఇప్పించాలి, ఏ ఫేస్లో ఇప్పించాలి అనేది మీకు ముందే డిసైడ్ అయి ఉంటారు. కాబట్టి కన్ఫ్యూజ్ లేకుండా రేపు తీసుకెళ్ళినప్పుడు కస్టమర్ని ఈజీగా క్లోజ్ చేసే అవకాశం ఉంది. అట్లా కాకుండా ఏదో రకంగా ఒకసారి వచ్చిపో అంటే వస్తాడు పోతాడు, ఏం లాభం? నీ టైం వేస్ట్, కస్టమర్ టైం వేస్ట్. కాబట్టి ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం కూడా చాలా ఖచ్చితంగా డిసైడింగ్ ఫ్యాక్టర్ ఎవరు. ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ 10 మెంబర్స్ ఉన్నారు, మీరు 9 మెంబర్స్ని పెద్ద వెహికల్ పెట్టి తీసుకొని పోయారు. అక్కడికి వెళ్ళిన తర్వాత 9 మెంబర్స్ అద్భుతంగా చూస్తారు, చాలా బాగుంది బాగుంది, ఇది బాగుంది అది బాగుంది అని చెప్తే నువ్వు ఒకసారి అనిపిస్తుంది, అరే నేను ఒక్క ప్లాట్ అనుకున్నా కానీ వీళ్ళు ఇంతమంది ఇన్వాల్వ్ అవుతుంటే 10 ప్లాట్లు తీసుకుంటారేమో అనుకుంటావు. లంచ్ కూడా చేస్తారు, చేసిన తర్వాత బుకింగ్ ఫామ్ కూడా రాస్తారు. ఫామ్ రాసిన తర్వాత నువ్వు పేమెంట్ చేయన్నప్పుడు అదేంటి నాకు 2 రోజులు టైం ఇవ్వరా, నేను ఆలోచించుకోవాలి కదా, అసలు విషయం అప్పుడు బయట పెడతారు. దానివల్ల ఎవరికి నష్టం? వన్స్ ఒకసారి వీళ్ళు చూసిపోయిన తర్వాత ఎవరైతే తీసుకోవాలా వద్దా అని డిసైడింగ్ చేస్తే డిసైడింగ్ ఫ్యాక్టర్ ఇంట్లో ఉంటాడు. అసలు ఇంట్లో ఉన్న పర్సను చూడకుండానే ఎట్లా డిసైడ్ చేస్తారు? వీళ్ళు పోయి చెప్తే ఆయన డిసైడ్ చేస్తారని చెప్తారు. ఇదంతా కూడా ఒక రకమైన కమ్యూనికేషన్ గ్యాప్. ఓ రకంగా చెప్పాలంటే అబద్ధం. అది నిజం కావాలనుకుంటే నువ్వు ముందే అసలు ఏ రోజు వెళ్దాం, ఏ టైంకి వెళ్దాం, ఎవరెవరు వస్తారు, దీంట్లో డిసైడింగ్ ఫ్యాక్టర్ పర్సన్ ఎవరు, వచ్చేటప్పుడు మనీ తీసుకొచ్చుకో, ఇవన్నీ నువ్వు క్లియర్గా చెప్తే ఫిల్టర్ అయ్యి ఖచ్చితంగా జెన్యున్ పర్సన్ అయితే కంపల్సరీ వస్తాడు. జెన్యున్ పర్సన్ కాకపోతే ఓ మాట అంటాడు, అరే నేను వెంచరే చూడలేదు, ముందే డబ్బులు తెచ్చుకో అంటున్నావు, బలవంతంగా ఇప్పించేటట్టున్నావు అంటాడు. అప్పుడు చెప్పాల్సింది ఒకటే, ఎందుకంటే ఈరోజు రియల్ ఎస్టేట్ అనేది బ్రోకర్ రియల్ ఎస్టేట్ కాదు, పేపర్ల మీద ఉన్న రియల్ ఎస్టేట్ కాదు, డైరెక్ట్ ఆన్లైన్లో ఉన్న ప్లాట్లు. బుక్ మై షోలో సినిమా టికెట్లు ఎట్లాగైతే ఉంటావో ఈరోజు ప్లాట్లు కూడా ఆన్లైన్లో ఉన్నప్పుడు నువ్వు చూసిన ప్లాటు వరల్డ్ వైడ్గా ఎవరైనా చూస్తుంటారు, ఎవరు ఎక్కడి నుంచైనా బుక్ చేసుకునే అవకాశం ఉంది సార్. కాబట్టి మీకు నచ్చిన ప్లాటును కొంత టోకెన్ అమౌంట్ ఇచ్చి బుక్ చేసుకోవడానికి మాత్రమే మనీ తెచ్చుకోమని చెప్తున్నాను తప్ప నీ జేబులో ఉన్న మనీని డైరెక్ట్గా బలవంతంగా లాక్కొని మేము బుక్ చేయించాం కదా అనే విషయాన్ని కస్టమర్కు అర్థమయ్యేటట్టు చెప్పగలిగితే ఖచ్చితంగా ఫిల్టర్ అయిన పర్సన్ మాత్రమే వస్తారు. ఈ టైంలో చెప్పేటప్పుడు కొందరు నొచ్చుకొని రాకపోతే వదిలేయి. చెప్పిన ప్రతి ఒక్కరు రావాల్సిన అవసరం మనకు లేదు. డెఫినెట్గా జెన్యున్ పర్సన్ అయితే వస్తాడు. అన్జెన్యున్ పర్సన్, జస్ట్ విండో షాపింగ్ పర్సన్ చూసి నిర్ణయం తీసుకుందాం తిరుగుదాం అనుకునే పర్సన్ రాడు. తిరిగే పర్సన్ మనకెందుకు, తీసుకునే పర్సన్ కదా కావాల్సింది. కాబట్టి మీరు మొహమాటం లేకుండా డెఫినెట్గా కస్టమర్కు ఒకరోజు ముందే వెళ్ళి ఆయనతో మాట్లాడి ఫిల్టర్ చేసి ఆ ఫిల్టర్లో ఖచ్చితంగా అతను
జెన్యున్ కస్టమర్ అనుకుంటే మాత్రమే తీసుకెళ్ళండి. అది కూడా డెఫినెట్గా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్నే తీసుకెళ్ళండి. ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా దోస్తు కానీ తీసుకొస్తా అంటే మాత్రం ఖచ్చితంగా దాన్ని తీసుకెళ్ళకండి. ఎందుకంటే తెలంగాణ లాంటి ప్రాంతంలో దోస్తు కలిస్తే దావత్ అయితే తప్ప ప్లాట్ ఎవడు తీసుకోడు. ఒకవేళ తీసుకుందామని ఈ కస్టమర్ అనుకుంటే కూడా వచ్చిన దోస్తు డెఫినెట్గా తీసుకొనియడు. ఎందుకంటే నేను బాగుపడాలా, కానీ నాకంటే నా ఫ్రెండ్ బాగుపడాలని కోరుకునే ఫ్రెండ్స్ ఎవరు ఉండరు. ఈవెన్ మన అన్నదమ్ముల్లో కూడా నా తమ్ముడు బాగుండాలనుకుంటాడు, కానీ నాకంటే బాగుండాలని ఎవ్వరు కోరుకోరు. అలాంటి టైంలో వీళ్ళని తీసుకెళ్తే వీళ్ళు ఎట్లాగూ తీసుకోలేరు. తీసుకోలేని పర్సన్ నువ్వు తీసుకొని ఎంకరేజ్ ఎట్లా చేస్తాడు? చేయలేడు. కాబట్టి అదే నువ్వు ఫ్యామిలీ మెంబర్లను తీసుకెళ్తే, వైఫ్ని తీసుకెళ్తే, హస్బెండ్ని తీసుకెళ్తే, కొడుకుని తీసుకెళ్ళినా, కోడలు తీసుకెళ్ళినా, తండ్రిని తీసుకెళ్ళినా, మదర్ని తీసుకెళ్ళినా, వీళ్ళంతా కూడా డెఫినెట్గా నా కొడుకు నాకంటే బాగుండాలని తండ్రి కోరుకుంటాడు. నా కూతురు లేదా నా తండ్రి లేదా నా చెల్లి వీళ్ళంతా కూడా నాకంతా బాగుండాలని కోరుకునేటోళ్ళు తప్ప మిగతా ఫ్యామిలీ మెంబర్ కాకుండా ఎవరు వచ్చినా కూడా దాన్ని చెడగొట్టడానికే ఎక్కువ స్కోప్ ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా అదర్ పర్సన్ ఎట్టి పరిస్థితుల్లో ఎంటర్టైన్మెంట్ చేయకుండా కస్టమర్ను జాగ్రత్తగా అసోసియేట్ తీసుకెళ్ళగలిగితే డెఫినెట్గా సేల్స్ సక్సెస్ఫుల్గా క్లోజ్ అవుతుంది. లేదనుకుంటే డెఫినెట్గా చూస్తారు, రేపు చెప్తా అన్నదానికి రేపటికి రూపు లేదనేది ఎంత నిజమో రేపు చెప్తా అనేది డెఫినెట్గా క్లోజ్ అవ్వదు. కాబట్టి ఖచ్చితంగా కస్టమర్ను ఫిల్టర్ చేయండి, జెన్యున్ పర్సన్ అయితేనే తీసుకెళ్ళండి. అట్లయితేనే మీకు కూడా డీల్ అవుతుంది, వచ్చే కస్టమర్ కూడా హ్యాపీగా ఉంటారు, మీరు హ్యాపీగా ఉంటారు. లేదనుకుంటే 10 సార్లు చూపించిన తర్వాత 15 సార్లు చూపించిన తర్వాత కస్టమర్లు తీసుకోకపోతే నీలో కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా బిల్డ్ అవ్వడం తప్ప మళ్ళీ తగ్గిపోతుంటుంది. అంటే కాన్ఫిడెన్స్ లెవెల్ పోతుంది. నేను ఈ సెక్టార్కు సూట్ అవ్వనేమో, నాకు రియల్ ఎస్టేట్ రాదేమో, నేను రియల్ ఎస్టేట్కి పనికి రానేమో అని చెప్పేసి నీకు నువ్వుగా ఫీల్ అయ్యి రియల్ ఎస్టేట్కు దూరం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి సూత్రం ప్రకారం ముందుకు పోతే నిన్ను ఆపే దమ్మెవడికి లేదు. 100% ఈ సెక్టార్లో నువ్వు సక్సెస్ అవుతుంది. ఇది నా ఒపీనియన్. థ్యాంక్ యూ.